ఆంధ్రప్రదేశ్లో మరో భారీ కుంభకోణం జరిగిందన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. వాహనాల భద్రత ప్రాజెక్టు ముసుగులో అంటూ రాష్ట్రంలో వాహనాల భద్రత ప్రాజెక్ట్ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ముసుగులో మరో భారీ స్కామ్కి రంగం సిద్ధమైంది. బస్సులు, లారీలు, ఇతర ప్రైవేట్ వాహనాల కోసం అంటూ వెహికల్ లొకేషన్ అండ్ ట్రాకింగ్ డివైస్ ప్రాజెక్టును తెరపైకి తేవడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ఆర్టీజీఎస్ స్టేట్ డేటా సెంటర్లను పక్కన పెట్టి ప్రత్యేకంగా 25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దలు పచ్చజెండా ఊపారు. ఇందులో వాటాల వసూలుకు సిద్ధమయ్యారు. సీఎంఓ అండదండలతో మహిళా నేత చిన్న పావులు కదిపి ముడుపుల ప్రసాదం పంచుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని 2 ఏళ్లకు ఒకసారి 110 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారన్నటువంటి కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. బయట ఒక్కో విఎల్టీడీ ధర 2500 మించదు. అట్లాంటి దాని ధర ఏకంగా 10,000కు పెంచేయడం అవినీతి వ్యవహారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. విఎల్టీపీలను సరఫరా చేసే సంస్థతో బేరసారాలు జరిపిన కీలక మంత్రి ఒక్కో డివైస్కి 2,000 చొప్పున కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన 2 సంస్థలకే పనులు దక్కేలాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. దాంతో 2 సంస్థలు మాత్రమే అర్హత సాధించే నిబంధనలతో ఏ క్షణమైన టెండర్ నోటిఫికేషన్ జారీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.